ఇప్పుడు సార్ మేడిగడ్డ దగ్గర రిపేర్ గనక కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే ఏ పార్టీకి అయిపోయేది, ఈ పార్టీకి కంప్లీట్ చేయాల్సి ఉండే. ఇంత డిలే అన్నది తప్పదు. అందుకే నేను అనేది ఏంటంటే రెండు, మీరు ఇప్పుడు పొలిటికల్ గా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తా, ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్. బీఆర్ఎస్ అట్లీస్ట్ వీళ్ళు జరిగిన తప్పు జరిగింది, అయిపోయింది, ప్రజలు మమ్మల్ని శిక్షించిండ్రు, అయిపోయింది కాబట్టి పొలిటికల్ రిస్క్ ఏం లేదు వాళ్ళకు. హంబుల్ గా యాక్సెప్ట్ చేసి ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ ప్రకారం మీరు టెస్టులు చేయండి, రిపేర్లు చేయడం చెప్తే అది గొడవ పోతుంది. ఎందుకంటే వాళ్ళు రిపేర్ చేయమని అంటారు. ఏమంటున్నారు, 2 బ్లాక్స్ ఒక బ్లాక్ గుంగింది, అది 2 రోజులు ఈ 3 రోజులలో చేయి, ఎన్డీఎస్ఏ 3 నెలలు నాకు టైం ఇవ్వండి, నేను మొత్తం రిపేర్ చేసి ఇస్తా అంటారు. నాకు ఇరిగేషన్ మినిస్టర్ గా ఇవ్వండి కరెక్ట్ అంటలేరు కదా. రికమెండేషన్స్ కరెక్ట్ అంటే వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పార్లమెంట్ యాక్ట్, లేకపోతే ఒక ఇంజనీరింగ్ ప్రొఫెషనలిజము, ఇవన్నీ కాదు. 2 బ్లాక్స్ ఒక బ్లాక్ గుంగింది, 2 గేట్లు గుంగిన నేను చేసి చూపెడతా అంటే అట్లా నడుస్తుందా భరత్? గవర్నమెంట్ అట్లా నడుస్తుందా చెప్పండి? గవర్నెన్స్ అట్లా ఉంటుందా? అది పాసిబుల్. 2 నెలలు అంటారు కదా, చాలా తొందరగా రిపేర్ చేయొచ్చు, ఇంత 2.5 సంవత్సరాల సమయం తీసుకోదని చెప్పి. తొందరగా అనేది ఏంది? దాని ప్రకారము ఏది నేను చెప్తున్నా కదా చేయొచ్చు అనేది 2 నెలల్లో 3 నెలల్లో కాదు. అది ఒక 6 నెలలు, 6 months 1 year మినిమం 1 వర్కింగ్ సీజన్. అన్నారం సుందిల్లా అయితేనేమో ఐ కెన్ సే ఈవెన్ టెస్ట్లు అండ్ రిపేర్స్ ఆల్సో 1 వర్కింగ్ సీజన్ ఇస్ ఇనఫ్. మేడిగడ్డ బికాస్ బ్లాక్ 7 రీబిల్డ్ చేయాలి కాబట్టి దాని ప్రకారం వేరే బ్లాక్స్ కూడా ఏమైనా మళ్ళీ వాటిని కూడా బిల్డ్ చేయాలి కాబట్టి దీన్ని ఛానలైజ్ చేసి వాటర్ ని దీన్ని కాపర్ డ్యామో ఏదో పెట్టుకొని మధ్యలో అడ్డుకట్ట పెట్టి దీన్ని రిపేర్ చేయాలి కాబట్టి ఇటువంటి ఎక్స్ట్రా వర్క్ ఉంది కాబట్టి 2 వర్కింగ్ సీజన్స్. అయితే ఇప్పుడు అన్నారం సుందిల్లా రిపేర్ చేస్తే సరిపోతుంది కదా. మేడిగడ్డ కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీటి లిఫ్ట్ చేయొచ్చు. అన్నారం సుందిల్లా మీరు చెప్పినట్టు అవి చేసేస్తే అక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి లిఫ్ట్ చేస్తుండే మేడిగడ్డతో సంబంధం లేకుండా. అన్నారం సుందిళ్లకు మనకు లక్కీలీ ఏంటంటే పైపింగ్ కాలే కాబట్టి దాని మీద సింపుల్ గా స్ట్రెంత్ ఎంత ఉంది, సాయిల్ ది రాక్ ది చూసుకొని అక్కడ టెస్ట్లు చేసేసి ఇగో ఈ టెస్ట్లు మాకు ఈ రిజల్ట్స్ వచ్చినాయని చెప్తే దెర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ అసలు ఏమాత్రం రిపేర్ అవసరం లేకుండా ఈ స్టిల్లింగ్ బేసిన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. స్టిల్లింగ్ బేసిన్ అయితే అది దట్స్ అన్ ఇష్యూ. ఏది నీళ్లు ఇట్లా గేట్ల మీదకి వెళ్ళి కింద పడ్డప్పుడు ఆ లెంత్ సరిగా పెట్టలేదు వీళ్ళు. అది మోడలింగ్ మిస్టేక్. అది దాన్ని కూడా తప్పంటారా? దానికైతే టైం పడుతుంది కదా. దానికి మోడలింగ్ ఇప్పటి వరకు గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు మోడలింగ్ చేయించలేదు. అది దాన్ని ఎవరు చేయించొద్దు అన్నారు చెప్పండి? మిమ్మల్ని అప్పుడు వచ్చి మాట్లాడినట్టున్నారు సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు. ఒక 2 సార్లు మీతో దీని గురించి కన్సల్టేషన్ కూడా చేశారు. ఎవరితో అంటారు? మీతో చేసిండ్రు, సలహాలు తీసుకున్నారు. అప్పుడు ఏం చెప్పారు మీరు?